హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. 2026 మార్చి నాటికి డాలర్ విలువ 94కు చేరుకోవడం అనేది కేవలం అంకెల్లో మార్పు మాత్రమే కాదు. ఇది తెలుగు రాష్ట్రాల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసే ఒక కరెన్సీ సునామీ. పాయింట్ నెంబర్ 1, ఎన్ఆర్ఐలు రివర్స్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్. సాధారణంగా ఎన్ఆర్ఐలు కేవలం ఇంటి ఖర్చులకు డబ్బు పంపుతారు, కానీ 94 మార్క్ వద్ద ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అమెరికాలో ఉండే ఒక తెలుగు ఎన్ఆర్ఐకి ఇండియాలో ఆస్తులు కొనడం ఇప్పుడు 12 నుంచి 15% చౌకగా మారింది. గతంలో 1,00,000 పంపితే 83 లక్షలు వచ్చేవి, ఇప్పుడు 94 లక్షలు వస్తున్నాయి. అంటే ఏం కష్టపడకుండానే కూర్చున్న చోటే 11 లక్షల లాభం. ఇక ఎఫ్డీలపై కన్ను. భారతీయ బ్యాంకులు ఎన్ఆర్ఐ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేట్లు రూపాయి పతనం తోడవడంతో ఎన్ఆర్ఐలు అమెరికన్ స్టాక్ మార్కెట్ కంటే ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పాయింట్ నెంబర్ 2, రియల్ ఎస్టేట్. లగ్జరీ వర్సెస్ లోకల్. డాలర్ రేటు పెరగడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను రెండుగా చీల్చింది. హై ఎండ్ ప్రాజెక్ట్ కోకాపేట్, నిపోలిస్ వంటి ఏరియాల్లో నిర్మించే విల్లాల్లో విదేశీ టెక్నాలజీ, ఇంపోర్టెడ్ గ్లాస్ మరియు ఫిట్టింగ్స్ వాడతారు. వీటి ఖర్చు పెరగడం వల్ల బిల్డర్లు రేట్లు పెంచక తప్పని పరిస్థితి. ఇక ఐటీ ఉద్యోగుల వెయిటింగ్. గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఇల్లు కొనాలనుకునే స్థానిక సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇది బ్యాడ్ న్యూస్. పెరిగిన డాలర్ రేటు వల్ల ద్రవ్యోల్బణం పెరిగి హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండడంతో వారు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్తున్నారు. పాయింట్ నెంబర్ 3, విద్యార్థులు పార్ట్ టైం ప్లానింగ్. తెలుగు విద్యార్థులపై ఈ ప్రభావం చాలా ప్రత్యక్షంగా ఉంటుంది. ఇండియాలో లోన్ తీసుకుని అమెరికా వెళ్ళిన వారు రూపాయి పడిపోవడంతో తమ అప్పు పెరిగిపోతున్నట్లుగా ఆందోళన చెందుతున్నారు. ఇది వారికి చదువుతో పాటు అదనపు పార్ట్ టైం ఉద్యోగాల వైపు నెడుతోంది. ఇక యూనివర్సిటీ ఎంపిక విషయంలో వస్తే గతంలో టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలను ఎంచుకున్న వారు ఇప్పుడు ట్యూషన్ ఫీజు తగ్గించుకోవడానికి స్టేట్ యూనివర్సిటీల వైపు చూస్తున్నారు. పాయింట్ నెంబర్ 4, ఐటీ రంగం లాభాల పంట. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీలకు ఇది పండగే, ఎందుకంటే దీనివల్ల రెవెన్యూ బూస్ట్. మన ఐటీ కంపెనీలకు ఆదాయం డాలర్లో వస్తుంది, ఖర్చులు రూపాయలలో ఉంటాయి. ఇక డాలర్ 94కు చేరడంతో కంపెనీలు లాభాలు అంటే దాదాపుగా 3 నుంచి 5% పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త హైరింగ్కు లేదా బోనస్లకు దారితీయవచ్చు. సో మరి నా లెక్క ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం ఈ క్విక్ పాయింట్స్ అంటే పెట్రోలు కానీ లేకపోతే గ్యాస్ అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, డాలర్ బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే కూడా ఐఫోన్లు, ల్యాప్టాప్లు మరియు ఇతర దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా 3,000 నుండి 10,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక పర్యటనల విషయానికి వస్తే విదేశీ పర్యటనలకు ప్లాన్ చేసుకున్న తెలుగు కుటుంబాలు ఇప్పుడు బ్యాంకాక్, దుబాయ్ వంటి చోట్ల బడ్జెట్ తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మరి ఇవన్నీ ఒకసారి మనం గమనించుకుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో ఒకసారి మనం చూసుకోవాలి.